ఒకవైపు ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే అమెజాన్, మరోవైపు స్మార్ట్ ఫోన్ కూడా సరిగా ఉపయోగించని సాధారణ భారతీయులు. కానీ ఖచ్చితత్వంలో మాత్రం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఎవరో తెలుసా? వారే ముంబై డబ్బావాలాలు. 1890 బ్రిటిష్ పాలనలో ఉన్న బొంబాయి నగరం అది. వేలాది మంది ఉద్యోగులు ఉదయం ఇళ్ల నుంచి బయలుదేరి సాయంత్రం వరకు ఆఫీసుల్లోనే ఉండేవారు. బయట దొరికే భోజనం రుచిగా ఉండేది కాదు. అప్పుడే ఒక పార్సీ బ్యాంకర్ తన ఇంటి భోజనం ఆఫీస్కు చేరాలని కోరుకున్నాడు. ఆ చిన్న అవసరాన్ని ఒక గొప్ప అవకాశంగా మార్చిన వ్యక్తి మహాదేవ్ హవాజీ బచ్చే. ఆయన ప్రారంభించిన చిన్న సేవే నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ముంబై డబ్బావాలా వ్యవస్థ. మొదట ఒక టిఫిన్, తరువాత 10, ఆ తరువాత 100. ఇలా ప్రారంభమైన ఈ సేవ నేడు సుమారు 5,000 మంది డబ్బావాలాలు రోజుకు దాదాపు 2 లక్షల టిఫిన్ బాక్స్లను సమయానికి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఇక్కడే అసలు ఆశ్చర్యం మొదలవుతుంది. ఎందుకంటే వారి దగ్గర జీపీఎస్ లేదు, మొబైల్ యాప్ లేదు, బార్కోడ్ స్కానర్ అసలే లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలీదు. అయినా ప్రతి టిఫిన్ సరైన వ్యక్తికే చేరుతుంది. ప్రతి టిఫిన్ బాక్స్పై కొన్ని రంగులు, అక్షరాలు, సంఖ్యలతో కూడిన చిన్న కోడ్ మాత్రమే ఉంటుంది. అదే వారి జీపీఎస్. ఆ కోడ్ చూసి ఏ రైల్వే స్టేషన్, ఏ ప్రాంతం, ఏ భవనం, ఏ అంతస్తు, ఏ ఉద్యోగి వరకు చేరాలో వారు వెంటనే గుర్తిస్తారు. ఒక టిఫిన్ ఇంటి నుంచి బయలుదేరి సైకిల్పై వెళ్తుంది. అక్కడి నుంచి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుంది. మరో డబ్బావాలా చేతికి మారుతుంది. చివరికి యజమాని డెస్క్పై సమయానికి చేరుతుంది. ఈ మొత్తం ప్రయాణంలో ఒక టిఫిన్ 3 నుంచి 5 మంది చేతులు మారినా పొరపాటు జరగడం చాలా అరుదు. ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన విషయం ఏమిటంటే వారి పనితీరు అంత ఖచ్చితంగా ఉండడంతో లక్షల్లో డెలివరీలు అత్యంత అరుదుగా మాత్రమే తప్పిదం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అందుకే వారి వ్యవస్థను 6 సిగ్మా స్థాయి నాణ్యతకు దగ్గరగా ఉండే ఉదాహరణగా తరచూ ప్రస్తావిస్తారు. అయితే హార్వర్డ్ ఎందుకు చదివింది? ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఒక ప్రశ్న వేసింది. అత్యాధునిక టెక్నాలజీ లేకుండా ఇంత సమర్థవంతమైన లాజిస్టిక్స్ వ్యవస్థను ఎలా పనిచేస్తోంది? అందుకే వారి పనితీరును కేస్ స్టడీగా బోధించడం ప్రారంభించింది. ఐఎస్బి, ఎంబీఏ విద్యార్థులు ఎందుకు నేర్చుకుంటారు? డబ్బావాలాల నుంచి నేర్చుకునే పాఠాలు ఏంటి? సమయపాలన, టీం వర్క్, నాయకత్వం, కస్టమర్ నమ్మకం, బాధ్యత, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ కారణంగానే భారతదేశంలోని ఐఎస్బితో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక బిజినెస్ స్కూల్స్లో వారి మోడల్ను అధ్యయనం చేస్తారు. ప్రపంచ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, అప్పుడు ప్రిన్స్ చార్లెస్, డబ్బావాలాలను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ప్రసిద్ధ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ వారి పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రపంచ మీడియా వారిని మిరాకిల్ ఆఫ్ ముంబై అని పిలిచింది. అమెజాన్ను వీరు ఎలా మించారు? అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రకాల వస్తువులను డెలివరీ చేస్తుంది. డబ్బావాలాలు మాత్రం ముంబై ఇంటి భోజనాన్ని మాత్రమే చేరుస్తారు. కాబట్టి ఈ రెండింటిని నేరుగా పోల్చడం సరైంది కాదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. టెక్నాలజీ లేకుండానే అత్యంత క్రమశిక్షణతో, సమయానికి, అత్యల్ప తప్పిదాలతో సేవ అందించడం విషయంలో డబ్బావాలాలు ప్రపంచానికి ఒక ప్రత్యేక ప్రమాణంగా నిలిచారు. ఇప్పటి పరిస్థితి అయిన స్విగ్గీ, జొమాటో, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి మార్పుల వల్ల వారి పనిలో కొంత తగ్గుదల వచ్చినా వేలాది మంది ఉద్యోగులు ఇప్పటికీ తమ ఇంటి భోజనాన్ని డబ్బావాలాల ద్వారానే పొందుతున్నారు. 130 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఈ సేవ ఇంకా జీవించి ఉండడమే వారి గొప్ప విజయం. ఈరోజు ప్రపంచం ఏఐ గురించి మాట్లాడుతోంది. కానీ 130 ఏళ్ల క్రితమే భారతదేశం ప్రపంచానికి ఒక విషయం నేర్పింది. విజయం కోసం ఖరీదైన టెక్నాలజీ అవసరం లేదు. క్రమశిక్షణ, నిజాయితీ, సమయపాలన, టీం వర్క్ ఉంటే ప్రపంచంలోనే గొప్ప లాజిస్టిక్స్ వ్యవస్థ కూడా నిర్మించవచ్చు. అదే ముంబై డబ్బావాలాల అసలు కథ. అయితే ఈ కథ మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.